హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద రఘుణావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశమత్స్వామిన్ ప్రణతార్తి ప్రణాశన జ్ఞానానందదయాపూర్ణ విజ్ఞాపనమిదం శృణు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి పాద సన్నిధానంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి మనమంతా వీక్షించడానికి సిద్ధమయ్యాం. ఈరోజు 1298 మంది ఆన్లైన్లో శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నమోదు చేసుకోవటం జరిగింది. ఆ భక్తులందరికీ కూడా శ్రీవారి దివ్యానుగ్రహం కలిగేట్టుగా వారి గోత్రము వారి పేర్లతో సహా స్వామికి విన్నవించడం జరుగుతోంది. ఈరోజు స్వామి దివ్య కళ్యాణోత్సవాన్ని తమ గృహాల నుంచి వీక్షిస్తూ వీరంతా కూడా సంప్రదాయ వస్త్రాలను ధరించి నుదుట తిలకాన్ని ధరించి నామాన్ని ధరించి లేదా వారి వారి సంప్రదాయ సిద్ధమైనటువంటి బొట్టుని ధరించి చక్కగా స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సంకల్పం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటిది. మన నిత్య జీవితంలో నిరంతరం సాగే ఆలోచన పరంపరలో ఈ సంకల్పమే అధికాంశంగా ఉంటుంది. క్రియాకలాపంలో ప్రతి పని సంకల్పమే. ఆలోచనలు క్రియారూపం ధరిస్తే ప్రతిక్రియ సంకల్పమై ఉంటుంది. కాబట్టి భగవత్పరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేటువంటి స్థితిని కలిగిస్తోంది సంకల్పం. కనుక ఈనాడు ఈ దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులందరూ 1298 మంది కూడా స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ తమ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని తమ పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కూర్చొని స్వామికి తమ కోరికలను విన్నవించుకుంటూ, దేవదేవా శ్రీనివాస వెంకటేశ, నీ దివ్య అనుగ్రహం వల్ల ఈ మా గృహంలో కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా నీ దివ్య కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ ఇక్కడ మేమందరం నీ కళ్యాణోత్సవంలో సమన్వయించేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించావు దేవదేవా అని వినయ వినమ్ర భావనతో శరణాగతి భావంతో స్వామిని వేడుకుంటూ భావగ్రాహి అయినటువంటి నారాయణుడు ఆ శ్రీనివాసుడు మన యొక్క ఆవేదనను ఆలకించి మన ఆలోచనలను స్వీకరించి అనుగ్రహిస్తాడనే పరమ విశ్వాసంతో ధార్మిక ప్రవృత్తితో నిలిచేటువంటి అవకాశం మనకు కలుగుతోంది. ఈరోజు ఈ భక్తులందరికీ కూడా ఒక విశిష్టమైనటువంటి
చక్కని అవకాశం. పురుషోత్తమ మాసం అని అంటారు. అధిక ఆశ్వయుజ మాసంలోకి మనం ప్రవేశించాం. స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు శుభారంభమయ్యేటువంటి రోజు, అంకురారోపణ జరిగేటువంటి ఆ శుభవేళలో స్వామి యొక్క దివ్య కళ్యాణోత్సవంలో ఈరోజు మనం పాల్గొనే భాగ్యం కలుగుతోంది. ఈ మాసమంతా కూడా పెరటాసి అని తమిళులు భావిస్తారు. ఆ భగవత్ సంబంధమైనటువంటి మాసం, పురుషోత్తమ మాసంగా ఔత్తరాహులు భావిస్తారు. కనుక పవిత్రమైనటువంటి ఈ మాసాన్ని మనం భగవంత్ సేవకు, స్నాన దాన జప పారాయణ పఠనాదులకు విశిష్టమైన మాసంగా చెప్పింది బృహన్నారదీయ పురాణం. కనుక అలాంటి అవకాశం మనకు చక్కగా శ్రీవారు అనుగ్రహించారు. అట్టి దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందింపచేసేటువంటి ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవం నయనానందకరంగా మనం వీక్షిస్తూ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధి అని అంటాం. మనం ఏ పని చేసినా కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి అని. అంటే మనం ఆలోచించేటువంటి ఆలోచన వాగ్రూపంగా రావడం, అది క్రియారూపంలోకి రావడం, శరీరంతో చేయడం, వాక్కుతో చెప్పడం, మనస్సుతో ఆలోచించడం, త్రికరణములు. ఈ మూడింటి ద్వారానే మనం ఏ పనైనా చేస్తాం. కనుక స్వామి యొక్క దివ్య సన్నిధానంలో ఉన్నట్టుగా మనం చక్కగా భావిస్తూ త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ దేవదేవునికి మనకు మధ్య ఉండేటువంటి అనుబంధం 9 రకాల సంబంధాలు ఉంటాయని సంప్రదాయవేత్తలు చెప్తారు. అలాంటి ఆ దివ్యానుబంధాన్ని భగవంతునితో మనం పెట్టుకొని దేవదేవ, శ్రీనివాస, వెంకటేశ అని ఆయన నామాన్ని స్మరిస్తూ ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రశాంతంగా ఉండి ఆయన రూపాన్ని ధ్యానం చేయడం, ఆయన నామాన్ని నోటితో పలకడం, ఈ క్రియాసరళి యొక్క విశేషాలను మనం గ్రహించి మన పిల్లలకు కూడా చెప్పడం సనాతన ధర్మంలో ఉన్న ఒక విశిష్టత అదే. తరంతరం నిరంతరం మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా ఆ దేవదేవుని దివ్యానుగ్రహంతో తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ధర్మనిష్టతో నిలిచారు. మనం కూడా అలాగనే నిలుస్తూ ఆ నామాన్ని తలుస్తూ మన పిల్లలకు కూడా అది అభ్యసింపచేస్తూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలని వారికి కూడా అందించాలి అన్నదానికోసమే ఈ అవకాశాన్ని మనకు కలిగించాడు స్వామి. అట్టి దివ్యానుగ్రహాన్ని మనకు అందించేటువంటి పరమాత్మ యొక్క ఆ జగత్తుని మోహింపచేసేటువంటి ఆ రూపాన్ని మహర్ష్యాదులు నిరంతరం అక్షర రూపంలో స్తుతిస్తారు. ఆ స్తోత్రాలను మనం స్మరిస్తే నోరు శుద్ధమవుతోంది. చేతులతో భగవంత్ సన్నిధానంలో 2 పుష్పాలు పెడితే శరీరం శుద్ధమవుతుంది. కనుక ఆలోచనలు ద్వారా పరమాత్మని, స్తోత్రాల ద్వారా ఆ జిహ్వని పుష్ప సమర్పణ చేయడం ద్వారా ఈ శరీరాన్ని కూడా పవిత్రీకరించుకొని పరమాత్మ అనుభవం ఎలా వ్యక్తమవుతోందో మనం గ్రహించే శక్తిని ప్రసాదించమని స్వామినే మనం వేడుకోవాలి. అదిగో అలాంటి మహద్భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నీ నామరూపములకు నిత్య జయమంగళం అంటారు. భగవంతుని యొక్క నామం, రూపం ఎందుకని అంటే మన కోసమే ఆ పరమాత్మ యొక్క నామరూపాలు వ్యక్తమై వచ్చాయి అని భక్తుల యొక్క అనుభూతి. కనుక అట్టి భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తూ ఈ కైంకర్యంలో పాల్గొన్నాం.
లక్ష్మీరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద అని ఆ భగవంతుని యొక్క స్మరణ చేద్దాం. నమో నారాయణాభిఖ్యాద్ ధారణోద్ధారణాయ చ నమ సమర్హనార్హాయ ధరణీధర రూపిణి అర్చ్యార్చ్యాయ అచ్యుతాయాపి వంద్య వంద్య పదాయ చ హిరణ్యగర్భగర్భాయ నమః అని ఆ భగవంతునికి ప్రణామాలు అర్పించడం, శరణాగతి చేయడం, రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా శిరస్యంజలి మాధాయ అని వస్తాడు హనుమంతుడు కదిలితప్పుడల్లా. రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ భగవత్ సన్నిధానంలో మనం ఎలా ఉండాలో చూపిస్తాడు. అలాగా ఆ భగవంతుని యొక్క దివ్య సన్నిధానంలో మన ప్రవర్తన ఒక చక్కని స్థితిలో ఉండాలి. శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నిటినీ కూడా ఏకీకృతం చేయాలి. దానికే తపస్సు అని పేరు. అలాంటి ఆ యోగరూపమైనటువంటి, భక్తి రూపమైనటువంటి, కర్మరూపమైనటువంటి ఆ సంస్కారం మనలో వృద్ధి అయ్యేట్టుగా ఇప్పుడు మన అందరి చేత కూడా అర్చక స్వామి సంకల్పం చెప్పిస్తారు. వారు చెప్పినప్పుడు దేశకాల కీర్తనం చేసి ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే అవన్నీ కూడా అని మనం గుర్తించడమే విశేషం. అలాంటి దాన్ని మనం చక్కగా స్మరిస్తూ గుర్తిస్తూ భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణోత్సవం ఆన్లైన్ విధానంలో జరుపుకోబోతున్నాము. ఈ సేవలో భాగంగా ముందుగా భక్తులందరికీ భక్త సంకల్పం చెప్పబడుతుంది. ఈ సంకల్పాన్ని భక్తులందరూ తిరిగి పలకండి. హరి ఓం. హరి ఓం. శ్రియః శ్రేయః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విధే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతగే విఘ్నోపశాంతయే యస్యద్విరద యస్యద్విరధ వక్త్రాద్యాః వక్త్రాగ్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరస్యతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రగే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో అద్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వత మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారికే చాంద్రమానేన చంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠే షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా ముందుగా మీ గోత్రాన్ని చదువుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, అలాగే మీ పేరుని చదువుకోండి. మీ ధర్మపత్ని పేరు, మీ కుటుంబ సభ్యుల పేరును చదువుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నామధేయస్య నామధేయస్య సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయ వీర్య విజయ వీర్య అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష
కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీల నీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీనివాసార్పణమస్తు శ్రీనివాసార్పణమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. చక్కగా మనం అందరం సంకల్పం చెప్పుకోవటం జరిగింది. గృహస్థు అయినటువంటి వాడు తాను చేసేటువంటి పనిని చక్కగా తెలుసుకొని ఎందుకు చేస్తున్నాను, ఏ సమయంలో చేస్తున్నాను, దీనివలన ప్రయోజనం ఏమిటి, ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ సంకల్పం. స్వామి దేవదేవ వెంకటేశ, నీ సన్నిధిలో ఈ కళ్యాణోత్సవాన్ని నేను ఈ సమయంలో చేస్తూ ఉన్నాను. ఆచార్యముఖేనా అని తిరుమల క్షేత్రంలో ఉన్నట్లుగానే భావిస్తూ ఆ అర్చక స్వామి వారు చేస్తున్నారు స్వామి మా అందరి పక్షాన అని మనం అందరం కూడా సంకల్పం చెప్పుకున్నాం. మన ఆలోచనలు ఒక క్రియలోకి రావడాన్ని సంకల్పం అని అంటాం. ఈ పని చేస్తున్నాము అని. కనుక ఇప్పుడు మనం భగవంతునికి సంబంధించినటువంటి ఆ సంకల్పం చేయడం జరిగింది. అదిగో అర్చక స్వామి అక్కడ భగవంతుని అనుమతితో అనుజ్ఞ తీసుకొని స్వామికి ప్రణామాలు అర్పించి విశ్వక్సేనారాధనతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభిస్తారు. ఆ దివ్యమైనటువంటి సంకల్పం భగవంతుని యొక్క సన్నిధానానికి మన శరీరాన్ని మనస్సుని చేరుస్తోంది. రమాపతి పదాంభోజ పరిస్ఫురిత మానసం సేనాపతి మహం వందే జయాపతి మహర్నిశం అని విశ్వక్సేనుల వారిని స్మరిస్తారు. అలాంటి ఆ స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుల వారు స్వామి యొక్క రక్షణ చేస్తారు. అందుకనే అఖిల జగదభివృద్ధిరస్తు అని చక్కగా సంకల్పాలు చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించబోతున్నారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రుతం తస్మై సమస్త వేదార్థావిదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపతే పురుషోత్తమస్య శ్రీభౌమనీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవే అద్య క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన హోమ ప్రవేశ హోమ లాజ హోమాది సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనీ సహజ పుణ్యాః కర్మ కరిష్యన్ ఆధౌ నిర్విఘ్నేన ప్రజమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాస సప్త సచమానసేసి సరత్సరిత్సి పరిపూరితేషు అపో విగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగం శిచిరకం సుశర్మా. ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మీథ్యా మీథ్యతమామృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః
अस्मिन् करके एते शतमिति ओं भूर्भुवस्वः वरुणमावाहगामि प्रचेतसमावाहगामि रक्ताम्बरधरमावाहगामि यादस्पतिमावाहगामि वरुणाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि वरुणाय नमः धूपदीपार्धम् अक्षतान् समर्पयामि यदा भागं गुडोपहारं निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि वरुणाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः सुप्रसन्नः वरदः भवतु आदौ निर्विघ्नेन प्रथमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये ओं विश्वक्सेनं सकलविबुध प्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करदलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सवनमकटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विजितधनुजं सूत्रवत्या समेतम् ओं आग्नेयो यस्माद्यजामहे त्वविश्वेशदात्ममहितोऽनुजम्भो वैराजन्ते सहुतन्निदत्ताम् पद्माकारमण्डले ओं भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतेमावाहयामि वामे जयामावाहयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुण्यपुष्पै पूजयामि विश्वक्सेनाय नमः धूपदीपार्धम् अक्षतान् समर्पयामि यथा भागं गुडोपहारं निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सुप्रसन्ना वरदः भवन्तु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमी पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमी त्रेधानि ददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतोर्तानि पस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तदं तद्विप्रासोऽपि पञ्चभोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गे दुष्टभागं शस्तनोभिर्वसेम देवहितं यदायुः शतमिन्नु शरदोऽन्ति देवायत्राणश्चक्राचरसन्तनोनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्शतायुर्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वीतोपव्युषम् यदा वै सूर्यमुदेति यदनक्षत्रं नयते यावति तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वीतत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवे अद्य क्रियमाण सर्वकर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ओ ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न गिद्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवे अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तु कर्मणि स्वस्ति
వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దీవం మిత్రధిర్యన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజన కర్మ అర్ధిం భవంతో బ్రువంతు కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతు కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతు కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన భోజేదదాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యక్షయాయ జన్మద ఆపో జనగతాతనః పవిత్రేణ ఉచ్చర్సని యప్పోతా సపనాతమా పునంతు మా దేవజనాః పునంతు మనవోదయాః పునంతు విశ్వాయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యతో అగ్ని క్రత్వా క్రతో గుండణో యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్సై బహ్వేస్తనువో వీతపృష్టాః తయామదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతయోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః తావరయజ్ఞీయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రిభిः వర్షిష్టై దేవమన్వభిः అగ్నై దక్షై పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पावमानीरध्येति रसभिः संवृतकं रसं सर्वगं सपोतमस्ताते स्वदितं मातरिष्वना पावमानीर्गो अध्येति रसभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तैयनीः शुदुगाहि पयस्वति रसभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पवमानीर्दिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पवमानी स्वस्तयनीः सुदुगाहि कृतुशतः हर्षभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहीन्द्रस्य नीति सहमा पुनातो सोमस्वस्यावरणः समीक्षा यमो राजा प्रमुणाभि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 ही। प्राचां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्तां प्रतेचां दिशि गृहप्रसवो मार्जयन्ताम् उदीच्यां दिशापवो सथगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वागां दिशग्नत् संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः समक्रतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त दिक्साः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहासया निहिता सप्त सप्ताः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। जाम्बूनदैनाभरणैः प्रदीप्तं वक्षस्थले दक्षकुचोर्ध्वभागे
శ్రీవత్సలక్ష్మ్యంకిత దివ్యరూపం శ్రీవేంకటాధీశమహం ప్రపద్యే. భక్తవత్సలుడు భాగవత ప్రియులైనటువంటి వెంకట విభుని కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా త్రికరణ శుద్ధితో భగవద్ ఆజ్ఞతో భగవత్ కైంకర్యం అనే భావనతో పరమ భాగవతోత్తముడైనటువంటి విశ్వక్సేనుల వారిని భగవత్ పార్షదులైనటువంటి ఆ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటి నిత్యసూరులలో ఒకడైన ఆ విశ్వక్సేనుల వారిని చక్కగా అర్చించారు, స్వాగతించారు, శుద్ధి పుణ్యాహం నిర్వహించారు. ఇప్పుడు సద్యోంకుర ఆరోపణతో సకల దేవతలను కూడా మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక్కడ మనుష్యునికి పవిత్రతని కలిగించేటువంటి శుద్ధమైన స్థితిని కలిగించేది, మాలిన్యాల్ని వదలించేటువంటిది. యస్మరేతి పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి అని. మనకు లోపల బయట అంతటా కూడా పవిత్రత కావాలి. దానికి ఇంత ప్రక్రియ చెప్పారు. బాహ్యమైనటువంటి మాలిన్యాన్ని వదిలించేటువంటిది. మరి అంతఃశుద్ధి ఎలాగా? విష్ణు అని ఆ మహావిష్ణువు యొక్క స్మరణతో అంతఃశుద్ధి కలుగుతుంది. ఏంటి అంతఃశుద్ధి అంటే? అనేక రకాలైన ఆలోచనలు, దాదాపు 3 కోట్ల ఆలోచనలు మనిషిని అటు ఇటు లాగుతూ ఉంటాయిట. వాటన్నిటినీ కూడా ఏకీకృతం చేయడమే ఇక్కడ విశేషం. దానికోసమే ఇంత ప్రక్రియ మనకు అందించారు మహర్షులు. అలాంటి ఆ ప్రక్రియతో మనమంతా శుద్ధమై భావన చేయాలి. భక్తులు ఆ శుద్ధమైన శరీరంతో, మనస్సుతో, ఆ వాక్కుతో మనల్ని పవిత్రీకృతం చేసుకొని పరమాత్మ నీ దివ్య అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యతని పొందాను అని సంభావించి ఇప్పుడు అదిగో ప్రాణాయామాది ప్రక్రియతో పునః సంకల్పం చేస్తూ భక్తరక్షణ దీక్షా తత్పరులైనటువంటి ఆ స్వామికి వివాహ కౌతుక దీక్ష ప్రతిసర బంధనం చేస్తున్నారు. నాగరాజమావాహయామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థమక్షతాన్ సమర్పయామి యదా భాగం గుడోభార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. హరిః ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తయే వాయుముపప్రభామహై సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం సహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే కృతే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాగ్నతా జానతా సంగమీమహి స్వస్తిగనంతార్క్షమరిష్టనీమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నామింద్రాసకం సమస్సు బహద్యుషో నావమీవారుహేమ అంహోముచమాంగేరసంగయంచ స్వస్త్యాత్రే గమనసా శతాక్షం ప్రయతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. శుభాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడ అర్చక స్వామి చక్కగా ప్రతిసర బంధనానికి సిద్ధమై ఆ ఆదిశేషుణ్ణి ఆహ్వానించి ఆ రక్షాసూత్రములకు అర్చన చేసి
ఇప్పుడు భగవానుని కూడా అర్చిస్తారు. అలా అర్చించి స్వామి యొక్క దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేయడం జరుగుతుంది. ఇదిగో ప్రాణాయామం చేస్తున్నారు. ఈ ప్రాణాయామం అష్టాంగ విభాగంలో కనిపిస్తోంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, ధ్యానము, సమాధి 8 విభాగాలతో కూడినటువంటిది. ఇక్కడ మనకు మహానుభావులు పూర్వాచార్యులు చక్కగా యోగము, కర్మాచరణ, భక్తి, జ్ఞానం అన్నిటినీ మిశ్రమం చేసి ఈ ప్రక్రియ, ఈ కళ్యాణోత్సవాన్ని మనకు అందించారు. అదిగో అర్ఘ్య పాద్య ఆచమనీయాది ప్రక్రియలతో స్వామిని వేడుకుంటూ ఉన్నారు మంత్రపూర్వకంగా. మన గృహానికి మనకు అత్యంత ప్రియతముడైనటువంటి వాడు వస్తే వాడికి ఏ విధంగా అయితే స్వాగత సత్కారాలు చేస్తామో అత్యంత ప్రియతముడు మానవుడికి ఎవరంటే పరమాత్మే. అందుకనే మన మనస్సుని భగవత్పరం చెయ్యాలి, భగవద్దత్తం కావాలి. ప్రేమ, పవిత్రత, ఆనందం, అఖండమైన, అనంతమైన, అద్వయమైన, అచింత్యమైన, అప్రాకృతమైన దివ్యతత్వమే పరమాత్మ అంటే, ఆ శ్రీనివాసుడంటే అపరిమితమైన ఆనంద స్వరూపుడు. అదిగో అట్టి స్వామికి, శంఖచక్రధారికి, ఆ శ్రీనివాసునికి రక్షా సమర్పణ చేస్తున్నారు. జగద్రక్షక గోవింద గోవింద. అలా చక్కని భక్తుడి యొక్క మనస్సు, శరీరం పవిత్రమై పరమాత్మే సర్వత్రా సర్వకాల సర్వావస్థలలో మన స్మరణకు రావాలి అని తానుగా మమేకమై తన శ్వాస ప్రశ్వాసలు అన్నీ కూడా భగవత్పరమై భగవతో బలేన భగవతో వీర్యేన అని ఆ బలమంత్రాన్ని చక్కగా అందించినట్టుగా భగవద్ అనుగ్రహాన్ని కోరుతూ దానికి మూల ప్రకృతి రూపిణి అయినటువంటి ప్రకృతి పురుషుల యొక్క విశేషమే ఈ సమస్త ప్రపంచము అని మనకు పెద్దలు చెప్పడం జరుగుతోంది. మూల ప్రకృతి రూపిణి అని పఠిస్తారు. ఆ మహాలక్ష్మి, ఆ విజయలక్ష్మి, వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, భోగలక్ష్మి, రాజ్యలక్ష్మి, మోక్షలక్ష్మి అంటే ఏంటి? మనకు జీవితంలో ఏవైతే ప్రధానమని అనుకుంటామో అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపం, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క పరమ వైభవ స్వరూపంగా ఆయన శక్తి. అంటే చంద్రుని యొక్క కాంతి, వెన్నెల వేరువేరుగా ఎలాగైతే ఉండవో చంద్రికయోరివా అని, పుష్పము దాని సుగంధం వేరుగా ఎలాగైతే ఉండవో అలాగనే భగవానుని యొక్క ప్రేమ స్వరూపమే ఈ లక్ష్మీ స్వరూపము అని అన్నారు. అదిగో అట్టి అమ్మకు కూడా రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని చెప్పినట్లుగా ఆ పద్మవనంలో విహరించే అమ్మ, పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి పద్మానన, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవ అయినటువంటి ఆ లక్ష్మీదేవికి చక్కగా ప్రణామాలు అర్పించి భూమాతకు కూడా చక్కగా సమర్పణ చేశారు. ఇప్పుడు తాను కూడా ఆ అర్చక స్వామి తాను ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణులకు ప్రతినిధిగా సర్వులకు కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నసంశయ అని ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నట్లుగా భగవత్ కళను తనలో కూడా నిలుపుకొని భగవద్ ఆరాధనకు యోగ్యతని పొంది
ఈ రక్షా స్వీకారం చేస్తూ ఆ భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని అందించడానికి ఇప్పుడు ఆ దేవతలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ అగ్ని అందరికంటే చిన్నవాడట, పరముడైనటువంటి వాడు మహావిష్ణువు అని. వీరిద్దరినీ అర్చిస్తే సకల దేవతలని అర్చించినట్లే అని బ్రాహ్మణం చెప్తోంది కనుక అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తూ ఉన్నారు. వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వాద్వాంసం శుద్ధ ఆసేర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధోరగం నితారగ శుద్ధో మమద్ది సౌమ్యః మై దైవ్యా హోతారావనిశంత పూర్వేరిష్టాస్యామతనవాసి వీరాః మహ్యం యజంత మమయాని హవ్యాకోతిసత్యామనసోమి అస్తు ఏనో మానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసోऽధివోచతామి దేవే షడర్వేరుణకృణోత విశ్వే దేవాసైహ వీరగర్వం మాహాస్మహీ ప్రజగామాతనుభిర్మానదామాద్విషతే సోమరాజన్ ఉద్ధన్యమానమస్య అమేద్యమపపాప్మానం యజమాన సహంతో శివానశంతు ప్రతిశతస్రసన్నో మాతా ప్రతివేతోకసాత పోతక్యతినేన సౌమ్యాః కృణద్వగం రశనా హోత విగంశత్ రేఖాయాం స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం జాతవేదో భువనస్సరేత హి సంచతపసో గజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాహకం శమీగంధాజన్యమయో భూః ఘృతప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపురుషస్వా సరితో వహంతే ఘృతం పిబంసు యదా యక్షిదేవాన్ ఆయుర్ద అగ్ని హవిషోజసానో ఘృతప్రతీకో ఘృతయోనిరేధే ఘృతం పీత్వా మధుచార గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఓం అగ్నాయ వీతయే గృణానో హవ్యదాతకే నిహోతా సత్య బర్హిషే ఆదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసవ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మజజ్ఞానం ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమోధేనగం ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయత్వం పాత్రాదావమాదాయ కృష్ణో స్యాఖరేష్టో అగ్నగే ఏత్వా స్వాహా వేదిరసి బరిషే ఏత్వా స్వాహా బర్హిరసి సృగ్భస్త్వా స్వాహా దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యై త్వా పోషా గత్వా उत्तरदपदेर्चर्गञ्जनमसि विष्णोस्तुपोषे पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तुपोषे ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं व्यापिनारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसे देवेभ्यः सन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप्रणीष्यामि समानवादं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे समानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र ओं समापप्रणीष्यामि समानवासं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे समानो अस्तु को वप्रणयतो स वप्रणयत्वा देवी प्रणयानि यज्ञगं सगं साधगन्तुनः व्रतं विहरामि चरं विहरामि ब्राह्मणतेर्देना ओं प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि दैवेन तीर्देन ओं अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्य
ఓం శ్రీ విష్ణుమావాహయామి, బృహస్పతిమావాహయామి, మిత్రమావాహయామి, వరుణమావాహయామి, ఆదిత్యానావాహయామి, అశ్వినామావాహయామి, పూషానమావాహయామి, కక్షమావాహయామి, కక్షదేవతమావాహయామి, ఔపాసనగ్రమావాహయామి, యజ్ఞదేవదశ్వాన్ దేవానావాహయామి, సర్వదేవానావాహయామి. ఆజ్యపాత్రే ప్రజాపతయే జుష్టనిర్వపామి, ఇంద్రాయ జుష్టనిర్వపామి, అగ్నయే జుష్టనిర్వపామి, సోమాయ జుష్టనిర్వపామి, అగ్నయే జుష్టనిర్వపామి, సోమాయ జుష్టనిర్వపామి, అగ్ని సోమాభ్యాగం జుష్టనిర్వపామి, ప్రజాపతయే జుష్టనిర్వపామి, బ్రహ్మణే జుష్టనిర్వపామి, ఇంద్రాయ జుష్టనిర్వపామి, వసభ్యో జుష్టనిర్వపామి, మరుద్యో జుష్టనిర్వపామి, రుద్రేభ్యో జుష్టనిర్వపామి. అపోపస్పృశ్యా ఓం శ్రీ విష్ణవే జుష్టనిర్వపామి, బృహస్పతయే జుష్టనిర్వపామి, మిత్రాయ జుష్టనిర్వపామి, వృణాయ జుష్టనిర్వపామి, ఆదిత్యేభ్యో జుష్టనిర్వపామి, అశ్విభ్యాం జుష్టనిర్వపామి, పోష్ణే జుష్టనిర్వపామి, కక్షాయ జుష్టనిర్వపామి, కక్షదేవత సోమాయ జుష్టనిర్వపామి, ఔపాసనయజ్ఞాయ జుష్టనిర్వపామి, యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జుష్టనిర్వపామి, సర్వదేవేభ్యో జుష్టనిర్వపామి. ఆజ్యం తృప్యతిస్రగామి, చరుం తృప్యతిస్రగామి. అగ్నేర్జ్యోతిరసి, అగ్నేర్జ్యోతిరసి, సమిదసి స్వాహా. చిత్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా. వాక్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా. దేవస్వా సవితా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా. కరసంపూర్ణా వా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చా అక్షతాం ఆజ్యాం చరభిః. ఓం ఈశానాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం జాతవేదసే నమః, ఓం సహౌజసే నమః, ఓం జరాప్రభవే నమః, ఓం నర్యాదసే నమః, ఓం పంక్తిరాదసే నమః, ఓం విసర్పణే నమః, ఓం అగ్నిపురుషాయ నమః. అదితేన మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ, దేవసవిత ప్రసవ. ఓం అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వృద్ధసువర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేనాద్యేన సమేద్ధగా అస్మిన్ ఆఘార కర్మణి బ్రహ్మన్ సోమమిత్మమాధాస్తే ఆదత్వా సమేదయ స్వాహా. ఆఘార ముహూర్తస్సు ముహూర్తోత్పత్తే భవంతో మహాంతోను గృహ్ణంతు. వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా. నైరుత్యాదేశానాంతం ఇంద్రాయ స్వాహా. అగ్నగే స్వాహా, సోమాయ స్వాహా, అగ్నగే స్వాహా, సోమాయ స్వాహా, అగ్ని సోమాభ్యాగ స్వాహా. ప్రజాపతయే స్వాహా, బ్రహ్మణే స్వాహా, ఇంద్రాయ స్వాహా, వసుభ్య స్వాహా, మరుద్య స్వాహా, రుద్రేభ్య స్వాహా. అపోపస్పృశ్యా ఓం శ్రీ విష్ణవే స్వాహా, బృహస్పతయే స్వాహా, మిత్రాయ స్వాహా, వరుణాయ స్వాహా, ఆదిత్యేభ్య స్వాహా, అశ్విభ్యాం స్వాహా, పూష్ణే స్వాహా, కక్షాయ స్వాహా, కక్షదేవత సోమాయ స్వాహా, ఔపాసనజ్ఞాయ స్వాహా, యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా. ఓం సర్వదేవేభ్య స్వాహా. దర్వ్యాభిగార్య చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్య. ఓం భూ స్వాహా, ఓం భవ స్వాహా, ఓం సవ స్వాహా, ఓం భూర్భువ సవ స్వాహా. అదితేన్వమగ్రస్తాః, అనుమతేన్వమగ్రస్తాః, సరస్వతేన్వమగ్రస్తాః, దేవసవితా ప్రాసాదేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే. అదితేన మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ, దేవసవిత ప్రసవ. ఓం మతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమీ పృథివ్యా సప్తతామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమీ త్రియధానిదేపతం సమూఢమస్య పాకం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతి గతోర్తాని పశ్వసే. ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః. దివీవ చక్షురా తతగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవోజాగృభాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ.
ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భువ సవ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి, ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి, పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. ఒగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూల దండలు తీసి పువ్వులీయరే. బిగ్గె కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒక్కిరి రతులకును ఒకరొకరు.
అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్రియమాణస్య మహాజలౌక మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాకష్టదిగ్ధంతి శుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ ప్రివిరాజితే ఇంద్రాగ్నియమనిరితవర్ణవాయ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసురా సర్పితి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచల బలగితే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మాహేంద్రాద సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృతాగ్నిష్టోమతరాత్రప్తోర్గామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారగిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీ మహావైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగేరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరణ పౌత్రాయాం ఆంగేరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కర్మకుటమణికిరణ పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం
ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాగా భక్తలోక పరిపాలనాగా కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాగా శ్రీవత్సాంకిత వక్షస్కాగా కౌస్తుభాలంకృతాగా దివ్యమాల్యోపేత శోభితాగా దివ్య పీతాంబరధరాగా ప్రపన్న పారిజాతాగా స్వర్ణ గరుడ వాహనారూఢాగా నిజావతారాగా అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాగా అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాగా శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాగా శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగా ఋగ్యజ సామధర్మజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచవనాప్నువాన ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజ సామధర్మజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైద్రువత్రగార్షయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతోనుగృహ్ణంతు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేశయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః ఆనంద నిలయవాస గోవింద గోవింద శ్రీకమనీయ హారమణి చెన్నుగతాను కౌస్తుభంబునంద కమలావధూటియు నుదారతోపన్ పరస్పరాత్మలంలా ఆకలితంబులైన సమయాకృతులక్షత పైకి తోప అస్తోకతనందులోచనన శోభిలు వెంకట భర్తం గొల్చెదన్. శ్రీకృష్ణదేవరాయల వారు అంటారు, అద్భుతమైనటువంటి ఆ లక్ష్మీ శ్రీనివాసుల యొక్క దివ్య వైభవాన్ని స్మరిస్తూ అమ్మ తన వక్షస్థలంలో ధరించిన హారమణిలో స్వామి యొక్క దివ్య ప్రతిబింబాన్ని దర్శిస్తూ ఉంటోందిట. ఆ స్వామి తాను ధరించిన కౌస్తుభమణిలో మహాలక్ష్మి ఆమె దివ్య రూపం ప్రతిబింబిస్తూ ఉంటోంది. ఈ విధంగా పరస్పరం ఒకరి ఆత్మలో మరొకరు ప్రకాశిస్తూ ఉన్న ఆ ప్రణయమూర్తుల తత్వానికి నిలయుడైన వెంకటపతిని మనం అందరం సేవించాలి అని అంటారు. అలా సేవించడానికి తగిన యోగ్యతని పొందాలి కదా, పాత్రత అని అంటారు. అలా పరమాత్మ తత్వాన్ని అందుకోవడానికి చిత్తశుద్ధి కావాలి అని. చిత్తమే కదా అన్నిటికీ కూడా కారణమైనటువంటిది. అంటే రజోగుణ తమోగుణాలను దూరం చేసుకోవాలి అని. తమస్సు అనేది, రజస్సు అనేది ఆవరణ విక్షేపాలకు కారణం. కనుక దేశకాల పాత్రతలు శుద్ధిగా ఉండాలి అని ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉండి పని చేస్తాం. ఆ ఎక్కడో ఒక చోట ఉండేదే దేశం అనంటే ప్రదేశం.
ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆదివరాహ క్షేత్రమైన వెంకటాచలంలో ఉన్నాం. మానసికంగా అయినా మనం అక్కడ అలా భావన చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు అంటే కాలం, ఏదో ఒక రూపం అంటే పాత్ర, దేశకాల పాత్రలే నియామకాలు. ప్రతి పనికి కూడా అవి శుద్ధిగా ఉండాలి అని సంకల్పం చెప్పుకుంటాం. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, వికల్పం లేకపోవడమే సంకల్పం. అంటే మనస్సు చెదిరిపోవడం వికల్పం, అది లేకపోవడమే సంకల్పం. చెదురుమదులుగా ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని ఒక చోట సమకూర్చుకోవడం. అందుకని 50 కోటి విస్తీర్ణ మహీమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే వెంకటాచల సన్నిధి అని దేశ కీర్తనం చేశారు. అంటే తాను కూర్చున్న ప్రదేశాన్ని శుద్ధిగా భావిస్తున్నారు. 50 కోట్ల యోజనాల విస్తారమైనదిట ఈ భూమండలం అంతా, పురాణాలు చెబుతాయి. దాన్నే ఇక్కడ మహాసంకల్పంలో పఠించారు. 1,00,000 యోజనాలు జంబూద్వీపం. యోజనం అంటే 8 మైళ్ళు అని ఒక సంప్రదాయం. ఆ సప్తద్వీపాలలో జంబూద్వీపం అంటే ఇప్పుడు ఆసియా ఖండం అంతా దాంట్లోకే వస్తుంది. దీనిలో కింపురుషం ఇలాగ వర్షములు అన్నాయి. దానిలో భరతవర్షం, దానిలో మరలా భరతఖండం, అది మేరు పర్వతానికి దక్షిణగా ఉన్నది అని. ఈ దేశాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలా. దేశము దైవము రెండూ అవసరమే. ఇక్కడ మనం ఏ జీవనదుల మధ్య ఉన్నాము అంటే ఇక్కడ కృష్ణ కావేరి మధ్యలో ఉన్నాం కనుక వారిని ఆ నది మధ్యలో, నదుల మధ్యలో ఉన్నటువంటి వారినందరినీ కూడా భావన చేయడం చేత దేశం పవిత్రమవుతోంది. ఇక కాల సంకీర్తనం. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణో ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే అని ఇలాగా వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వాసరం, నక్షత్రం, యోగకరణ ఏవంగుణ విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తి అని సంకల్పం చెప్తాం. ఇది కాలకీర్తన. ఇక్కడ ఈ పరమాత్మ ఆజ్ఞ, మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తోంది ఈ కాలచక్రం. ఆయన జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఈ కాలం అనేది క్రియాస్వరూపిణి. అందుకనే సమష్టి ప్రాణంగా, జ్ఞానంగా బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆదికర్త సభూతన అనన్నారు. సృష్టికంతటికి ఆద్యుడు ఆయన, హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం గర్భంలో ఉన్నవాడు. హిరణ్యం అంటే ఏంటి? చైతన్య ప్రకాశం. ఇక కాలాన్ని లెక్కించడం, మనుష్యుడి యొక్క కాలాన్ని బట్టి వాళ్ళు మనం ఏదో ఒక సంవత్సరం చెప్పుకుంటాం. ఇది కాకుండా దేవమానం ఒకటి ఉన్నది, బ్రహ్మమానం ఉన్నది. దాని ప్రకారం లెక్కగడితే ఆయన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఇక్కడ మానం అంటే కొలత అన్నమాట. దీంట్లో 50 సంవత్సరాలు అయిపోయినాయి. పూర్వపరార్థం అంటారు, అది గడిచిపోయింది. అదే బ్రహ్మకల్పం, పద్మకల్పం. మిగతా 50 ద్వితీయ పరార్థం. ఇది వరాహకల్పం, శ్వేతవర్ణంలో ఉంటుంది. ఇదే ఇప్పుడు శ్వేతవరాహకల్పం అని ఇది నడుస్తోంది. అదిగో అలాంటి ఈ సమయంలో స్వామి ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య సమర్పణ చేసే మహద్భాగ్యం కలిగింది అని ఆ అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ ఆ భక్తవత్సలుడైన అటువంటి స్వామి మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతునాం కంఠే భద్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన
లోకరక్షక హేతునాం కంఠే భద్నామి సుభగే రక్షంతు శరదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ రాజాన్ దావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవనరాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రూతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవనరాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రూతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం
ज्ञातगो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे औपासनाग्निमुखे लाजहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेपदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतोर्तानि पश्यसे इन्द्रस्य युज्यस्य का स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिव्ये विचक्षुरात तद्गस्वाहा तद्विप्रासो विपन्द्यवो जागृभागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदगस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे औपासनाग्निमुखे एतत् कर्म साद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमो भविष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा यतस्य कर्मणोत्यरैरिचं यद्वान् नमःकरम् अग्निष्टत्पिष्टकृत् विद्वान् सर्वज्ञस्पिष्टकं सहतं करोति मे स्वाहा अग्नये स्पिष्टकृते सहतोहताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये एन्नादाग स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा येदो ओषे दिशीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निजन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्यौर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव जन्नः स्वाहा ओम सप्तते अग्नि समितः सप्त जिह्वा सप्तऋषे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तयोनिरापृणस्वाकृतेन स्वाहा पूर्णाहुतिमुत्तमान्ते आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यान् तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव सत्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष सर्वान् परिसमुख्य आप्यायन्तामपवोषधगोमर्तां वृषतयस्तदेवं गच्छ ततो नो निष्ठिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां पितृसदनकं शुद्ध्यन्तां पितृसदनकं भूतिस्मादेति भस्ममालिप्य
भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यस्तोमो नमः त्रयायुषं जमदग्नि कश्यपस्यत्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्तसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानभूर्जे ददातना महेरणाय चक्षसे यो वस्तिवतं ओम च मे स्वरश्च मे ज्ञोपदते नमः यत्ते न्यूनं तस्मै ते उपेत्ते तिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वसरर्धहारवपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्कृतं तु मया देव परिपूर्णं तदस्तु ते कायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः समाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय विघ्नेश्वराय नमः गुरोपहार निवेदयामि आद्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भोनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఆనంద నిలయవాస గోవింద గోవింద యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమస్తుతే అని ఆ యజ్ఞపురుషుడైనటువంటి నారాయణుడు శృవములు సర్వము కూడా తానే అయి తానే స్వీకరించినటువంటి ఆ పరబ్రహ్మ ఆ పురాణ పురుషునికి ఈ పూర్ణాహుతిని సమర్పించి ఆ ఫలాన్ని కూడా ఆ పరమాత్మకే సమర్పించారు. ఇప్పుడు ఒక చక్కని సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సర్వాన్ని ఆకర్షించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు స్వప్నంలో 1000 ఏనుగులతో తరలివచ్చి కదలివచ్చి కళ్యాణ వైభవాన్ని స్ఫురింపచేసినటువంటి తాను పెండ్లి కుమార్తె అయినటువంటి ఆ అపూర్వమైనటువంటి సన్నివేశాన్ని గోదమ్మ తల్లి ఎంత చక్కగా అభివర్ణిస్తోందో ఆ సన్నివేశాన్ని. మధుర భక్తికి ప్రతీకగా ఆ మాధవుని యొక్క దివ్య స్వరూప స్వభావాలను స్మరించాం. శారదీయ పార్వణేందు శోభాతిరోచనానన కోటికందర్పలావణ్య లీలాధామ మనోహర పీతాంబరధర స్రగ్వీవనమాలా విభూషిత సద్రత్నభూషణ ప్రేమభూషణో భక్తవత్సల చందనోక్షిత సర్వాంగ కస్తూరీ కుంకుమాన్విత శ్రీవత్సవక్షా సంభ్రాజత్ కౌస్తుభేన విరాజిత. ఎలా ఉన్నాడు పరమాత్మ? వనమాలాధారి అయి శరత్కాల పూర్ణచంద్రుడిలాగా పరమ సౌందర్య స్వరూపుడు కోటి మన్మథాకారుడిలాగా చిత్తాన్ని హరించే పీతాంబరధారి. అర్జున లుంబిని తులసి పారిజాతాది పుష్పాలతో మాలికలు తయారు చేస్తే వాటిని ధరించినవాడు, రత్నాలు పొదిగినటువంటి ఆభూషణములు ధరించినవాడు, ప్రేమకు అలంకార స్వరూపమైన వాడు, భక్తుల మీద దయను వర్షించేటువంటి పరమాత్మ చందనాలంకృతుడు. ఎలాంటిది ఆ చందనం? కస్తూరి కుంకుమ వాటితో కూడినటువంటి చందనాలంకృతుడైన వక్షస్థలం కలిగిన శ్రీవత్స లాంఛన స్థితి కలిగినవాడు, కౌస్తుభ మణిని ధరించినవాడు, మకర కుండలధారి. అలాంటి
ఆ పురాణ పురుషోత్తముడు పరబ్రహ్మ, సమస్త బ్రహ్మాండాలకు ఆధారమైనటువంటి ఆ పురుషోత్తముడు అర్చావతార. ఈ అర్చావతారాన్ని ధరించి కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం అని చెప్పినట్లుగా ఆ చక్కగా మువ్వులు కూడా ఏకసింహాసనాధీశులైన శుభవేళ ఇప్పుడు అక్షతారోపణం, తలంబ్రాలు అనంటాం. ఆ దేవదేవుని దివ్యానుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్త సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి